శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 304వ భాగము 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో 3 రకాలైనటువంటి సాధకులు ధ్యాన యోగం ద్వారాను, సాంఖ్యయోగం ద్వారాను మరియు కర్మయోగం ద్వారాను ఆత్మసాక్షాత్కారం పొందగలరు అని ఉత్తమ, మధ్యమ, మంద అధికారులకు ఉన్నటువంటి సాధనా మార్గాలను గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ చెప్పబడినటువంటి ధ్యానానికి కానీ లేకపోతే ఈ సాంఖ్యయోగానికి కానీ లేదా కర్మయోగానికి కానీ 3 యోగాలకు అనుకూలం లేని వారు కూడా చాలామంది ఉంటారు కదా. మరి వాళ్ళ గతి ఏంటి అన్న ప్రశ్న వస్తుందన్నమాట. ఆ ప్రశ్నకు సమాధానంగా భగవానుడు వాళ్ళకు కూడా ఒక ఉపాయాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ ఎపిసోడ్లో. భగవానుడు సమర్థులకే కాదు అసమర్థులకు కూడా అభయమిస్తున్నాడు. ఇలా ఇంకా చెప్పాలంటే ఆయన మామూలుగా ఆయన పక్షపాతం ఎటువైపు అంటే దీనజనుల పక్షపాతి. ఆయన ఎక్కువ మామూలు తల్లి ఏమవుతుంది, బిడ్డలందరినీ సమానంగానే చూస్తుంది. అయినా ఎవరైనా వికలాంగుడు ఉన్నాడనుకో, అసమర్థుడు ఉన్నాడనుకో, ఆ అసమర్థుడి పైన, ఆ వికలాంగుడి పైన తల్లికి ప్రత్యేకమైన ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు, వాడు అన్ని గొర్రెల పైన ఒక సమానంగానే వాడు ఉంటుంది. కానీ ఆ కుంటి గొర్రె ఉంటుంది చూడు, ఆ కుంటి గొర్రె మీద మరింత శ్రద్ధ చూపుతాడు ఆ గొర్రెల కాపరి. కాబట్టి ఈ 4వ తెగవారు అనేటువంటి అతి మందాధికారులు, ఉత్తమ, మధ్యమ, మందాధికారులు అయిపోయారు కదా. అతి మందాధికారులకు గీతాచార్యుడు 25వ శ్లోకంలో ఒక సూచన చెప్తున్నాడు, సాధన చెప్తున్నాడు. ఏంటది చూస్తాం. ఏమంటున్నాడు 25వ శ్లోకంలో స్వామి? అన్యేత్వేవ మజానంతః శృత్వాన్వేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః అంటున్నాడు. అర్జున, పైన చెప్పినటువంటి ఆ 3 రకాలైన సాధనలు, ధ్యానాన్ని కానీ, సాంఖ్యాన్ని కానీ, లేదా కర్మయోగాన్ని కానీ ఎవరైతే వాళ్ళు అవలంబింపలేరో అటువంటి వారు ఏం చేయాలంటే గురువు సూచించినటువంటి మార్గంలో నడిచి సిద్ధిని పొందాలి. గురువుని ఆశ్రయించి ఆ గురువు సూచించినటువంటి మార్గంలో ప్రయాణించి సిద్ధిని పొందాలి అంటున్నాడు. ఇప్పుడు గురువు ఎవరు? తమకు ఎవరిపై అయితే పూజ్యభావం ఉంటుందో, ఎవరిపై అయితే శ్రద్ధ, విశ్వాసాలు ఉంటుందో అటువంటి వారు చెప్పేటువంటి బోధనలని వింటూ వారు సూచించినటువంటి ఉపాసనని ఆచరిస్తూ శృతిపరాయణులై జనన మరణ రూప సంసారాన్ని వాళ్ళు సులభంగా దాటి తరించిపోతారయ్యా అంటున్నాడు. వారికి ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో, ఎవరి మీద విశ్వాసం ఉంటుందో వారు చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఆలకించి వారు నడిపేటువంటి మార్గంలో నడిచినట్లయితే వాళ్ళు సులభంగా ఇది ఈ అతిమందాధికారులకు 4వ తెగ అయినటువంటి అతిమందాధికారులకు స్వామి చెప్తున్నటువంటి సలహా అన్నమాట. వాటిని ఏమంటున్నారు ఇక్కడ స్వామి ఈ శ్లోకంలో? శృతిపరాయణులు అంటున్నారు. ఎవరా శృతిపరాయణులు? ఈ 3 సాధనలు చేయలేనటువంటి అయోగ్యులైనటువంటి సమయంలో గురువుని, తను నమ్మినటువంటి వ్యక్తి యొక్క ఆ సదాచారాన్ని, ఆ యొక్క సదుపదేశాన్ని ఫాలో అవుతూ సిద్ధి తరించిపోయేటువంటి వాళ్ళని శృతిపరాయణులు అని పిలుస్తున్నాడు స్వామి అన్నమాట. మామూలుగా పెద్దలు చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఆలకించడమే వీళ్ళ పాలిటి యోగమైన, తపస్సైనా, ఏదైనా సరే ఆ గురువు గారు లేకపోతే ఎవరైతే అతను నమ్ముతాడో వాళ్ళు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటే చాలు అంటున్నాడు అనమాట. శ్రవణం అనేది అంత చాలా చూడండి, శ్రవణం ద్వారా చాలా తీసివేయాల్సిన విషయం కాదు. శ్రవణం వలన ఏంటంటే గొప్ప తరించిపోవడానికి ఒక గొప్ప సాధనము శ్రవణం అన్నమాట. అసలు మామూలుగా శ్రవణం వలన మెల్లగా యొక్క అంతరంగ భూమికలు ఆత్మజ్ఞానానికి స్థిరపడి ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి మార్గం సుగమం అవుతుంది శ్రవణం వల్ల.
మామూలుగా ఎక్కువ మన దౌర్భాగ్యం ఏంటంటే శ్రవణం ఇట్లాంటి మంచి విషయాలు వినడం మొదలు పెడతానని నిద్ర ఆవహిస్తుంది అనమాట. అసలు స్వామి ఏం చెప్తాడు ఇక్కడంటే, ఏ సాధనతో పని లేదబ్బాయి, బోధకులు చెప్పేటువంటి వేదాంత విచారాలని, ఎవరైతే చెప్తున్నటువంటి వేదాంత విషయాలని వింటూ ఉంటే చాలబ్బాయి, నువ్వు కాలక్రమేణా నువ్వు పరమార్థ సిద్ధిని అధిగమిస్తావు అంటున్నాడు. శ్రవణానికి పెద్ద పీట వేశారు స్వామి ఇక్కడ. పరీక్షిత్తు ఉన్నాడు కదా, శ్రవణంతోనే ముక్తుడయ్యాడు. మనం భారతంలో కర్ణుడు ప్రధాన పాత్ర, కర్ణుడు లేని భారతం లేదు అనే సామెత కూడా ఉంది కదా. మరి ఈ శరీరం అనేటువంటి ఈ భారతంలో కర్ణము అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి వేదాంత విషయాలను శ్రవణం చేసి ఈ చెవి సార్థకం కావాలి అని స్వామి యొక్క ఉపదేశం ఇక్కడ అన్నమాట. వినడం అంటే ఒక చెవితో వినడం ఇంకో చెవితో వదిలేయడం కాదన్నమాట. వినే విషయంలో చిత్తం పూర్తిగా ఆ విషయంతో చిత్తం తదాకారం పొందిపోవాలి. అదే నిజమైనటువంటి శ్రవణం అన్నమాట. అంటే హృదయస్థం కావాలి. విన్న విషయం హృదయస్థమైనప్పుడు, హృదయాంతర్గతంగా హృదయస్థం అయినప్పుడు నిజమైన శ్రవణం అనబడుతుంది అన్నమాట. కాబట్టి బాగా శ్రవణం చేసేవాడు క్రమంగా మననము నిధిధ్యాసనలు కూడాను పొందుతాడు, జ్ఞాన సిద్ధికి యోగ్యత సంపాదించుకుంటాడు. కాబట్టి ఇటువంటి వాణ్ణి శృతిపరాయణుడు అంటున్నాడు స్వామి అన్నమాట. శ్రవణం వలన హృదయంలో పరివర్తన కలుగుతుంది. వినడం వల్ల శబ్దానికి అంతటి శక్తి ఉంది. ఆ శక్తిని ఏమంటారంటే, శబ్దానికి ఉన్నటువంటి శక్తిని శబ్దశక్తి అంటారన్నమాట. ఒక గురువు గారు రోజు శిష్యులకి ఇవే మంచి మంచి విషయాలు బోధిస్తూ ఉండేవారు. ఆ దారిని పోయే ఒక ఆయన రోజు చూస్తూ పోతుండేవాడు. ఒకరోజు అది పనిగా లోపలికి ఆశ్రమానికి వచ్చి, ఏంటయ్యా నీకేం పని లేదా, విలువైన సమయము ఆ యువకులందరినీ కూర్చోబెట్టి ఈ విధమైనటువంటి సమయాన్ని అంతటిని వ్యర్థం చేస్తున్నావే అని హేళనగా మాట్లాడ్డామంట. వెంటనే ఆ గురువుగారు ఏం చేశారు, వెంటనే ఒక శిష్యునితో అతన్ని ఈ దుష్టుణ్ణి వెంటనే నెట్టేయండి అన్నాడు అనమాట గట్టిగా. ఈ దుష్టుణ్ణి ఆశ్రమం నుంచి నెట్టేయండి అని గట్టిగా అన్నాడు. అనేసరికి అతనికి బాగా కోపం వచ్చేసింది అనమాట, నసాలానికి అంటింది. వెంటనే ఏంటి నేను అన్న చిన్న మాటకి ఈ విధంగా అంటావా అని పెద్దగా పేటరేగిపోతాడనమాట. చూసావయ్యా, నేనేమన్నా నిన్ను కొట్టానా, నిన్నేమన్నా కొరికానా, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా, ఒక్క మాటే కదా ఈ దుష్టుణ్ణి నెట్టే అన్నాను, దానికి నువ్వు ఎంతగా నీ మీద ఆ మాట ప్రభావం చూపిందో చూసావు కదా, ఆ ఒక్క మాటతోనే నువ్వు ఈ విధంగా తయారయ్యావే, ఇదేనయ్యా మాటకుండే శక్తి. కాబట్టి వినిన ప్రతి పదానికి కూడాను ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందయ్యా అని చెప్తున్నాడు గురువు అన్నమాట. ఇది శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తికి తెలివి వచ్చిందనమాట. ఈ విధంగా ఉత్తమ, మధ్యమ, మంద, అతిమందాధికారులకు తగిన సాధనలను చెప్పి భగవానుడిక ఈ ప్రసంగాన్ని ఉపసంహరిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.